మళ్ళా మళ్ళా చెప్పుడు కాదు కానీ 10 ఏళ్లలో ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం, నీళ్ళంటే కాళేశ్వరం, పంటలంటే కాళేశ్వరం అన్నట్టే నడిచిందబ్బా. అట్లా కట్టినాం ఇట్లా కట్టినాం, అన్ని నీళ్ళు వస్తాయి, ఇన్ని ఎకరాలు తడుస్తాయి, అదట ఇదట అని ఎన్నో చెప్పిండ్రు. ఆ టెన్క ఏమైందో అందరం చూడనే పడితిమే. కానీ ఇంత పెద్ద తెలంగాణలో అట్లోకి ఒక్క ప్రాజెక్ట్ కట్టంగానే అయిపోయానా? అందరినీ చూడాలి కదా మరి. నాగర్ కర్నూలు జిల్లా మన్నవారిపల్లిలో ఎస్ఎల్బిసి టన్నెల్ కోసం హెలిమాగ్నెటిక్ సర్వే చాలు చేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. అంటే హెలికాప్టర్ కు గట్టికి మిషన్ తోటి భూమిలో ఏముందో పరిచవట్టుడు అన్నట్టు. 1000 మీటర్ల వరకు భూమిలో ఏమేమి ఉన్నాయి, రాళ్ళు ఎక్కడున్నాయి, మట్టి ఎక్కడుంది, నీళ్ళు ఎక్కడుంది, ఏమైనా ఖనిజ సంపద ఉన్నదా ఏందనేది మొత్తం డీటెయిల్ ఇస్తుంది. మొన్న ప్రమాదం జరిగి 8 మంది ప్రాణాలు వాయే. టన్నెల్ లోపలికి పోయినాక ఏడ ఎట్లుంది, ఏడ నీటి ఊట వస్తుందో ముందే గుర్తుపట్టొచ్చు. ఇక సొరకదోవాల్సిన 10 కిలోమీటర్ల దూరానికి ఈ సర్వే చేస్తారట 3 రోజులు. ఆ రిపోర్ట్ ను బట్టి ముంగడికి పోతారు అన్నట్టు. ఎస్ఎల్బిసిని పాత గవర్నమెంట్ పట్టించుకోలేదని గరమైండు గిట్లా. చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం 10 కిలోమీటర్ల టన్నెల్ను కూడా పూర్తి చేయలేకపోయిండు. దక్షిణ తెలంగాణ నల్గొండ జిల్లా నీటి తిప్పలు తీర్చకుండా 1,00,000 కోట్లతో ఆగమాగం కాళేశ్వరం కట్టిండ్రు. ఇప్పుడు మేము చేస్తుంటే అడ్డం పడుతుర్రు అనుకొచ్చిండు. ఇవాళ చంద్రశేఖరరావు ఈ ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం వల్ల, నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అలసైపోయింది. ఆంధ్రప్రదేశ్కి అవకాశం వచ్చింది మన మీద కంప్లైంట్లు పెట్టి మన ప్రాజెక్టులు ఆపడానికి. చూడాలి మరి ఈ సర్వే తోటి ఎంత ఫాయిదా అవుతుందో, ఎస్ఎల్బిసి ప్రాజెక్టు ఎన్నడోడిపిస్తారో.